जय श्रीमन्नारायण जय जय श्रीमन्नारायण नयोबलं प्रेक्षक महाशयुलकी नमस्कार। మనం పవన్ కళ్యాణ్ గారి జాతకం గురించి తెలుసుకుందాం। అలాగే వచ్చే ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తారా, సీఎం అవుతారా, కనీసం ప్రత్యక్ష రాజకీయాల్లో అయినా ఉంటారా లేదా అనేటువంటి అనేక విషయాల గురించి మనం చర్చించుకుందాం। నాకు ఇంటర్నెట్లో దొరికినటువంటి సమాచారం మేరకు ఆయన డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారం ఈ కుండలి వేయడం జరిగింది। ఆయన 1971 సెప్టెంబర్ 2వ తారీఖున జన్మించారు। మధ్యాహ్నం 12 గంటలకి ఆయన జన్మించడం జరిగింది। ఉత్తరాషాఢ నక్షత్రంలో మకర రాశిలో జన్మించారు। వృశ్చిక లగ్నంలో ఆయన జన్మించడం జరిగింది। వృశ్చిక లగ్నాన్ని మనం 1 అంటే తనుభావంగా మనం తీసుకోవాలి। ఇక్కడి నుంచి మనం మిగతా అటువంటి భావాలన్నింటినీ కూడా వేసుకుంటాం। ఈ లగ్నమే పవన్ కళ్యాణ్ గారంటే ఈ లగ్నం అన్నమాట। ఈ లగ్నం బాగుంటే ఎవరి జీవితమైనా కూడా బాగుంటుంది, ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటువంటిది ఈ యొక్క లగ్నం చెప్తుంది। ఇక పవన్ కళ్యాణ్ గారి లగ్నానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి వస్తే, లగ్నంలో పంచమాధిపతి అయినటువంటి గురువు, కుటుంబాధిపతి అయినటువంటి గురువు అంటే ధనస్సు రాశికి మీనరాశికి అధిపతి గురువు। ఈ యొక్క లగ్నంలోకి పంచమాధిపతి అయినటువంటి గురువు వచ్చి కూర్చున్నాడు। అందువలన ఆయనకి చాలా మంచి స్వభావము, జాలి పడేటువంటి గుణం ఎక్కువ। ఎవరికైనా కానీ ఇబ్బంది కలిగితే వెంటనే ఆయన జాలిపడి మంచి గుణంతో అందరికీ 10 మందికి సహాయం చేసేటువంటి గుణం ఎక్కువగా ఉంటుంది। అలాగే ఆధ్యాత్మిక భావన ఎక్కువగా ఉంటుంది। అలాగే ఎప్పుడు కూడా 10 మందికి ఏదైనా చెయ్యాలనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిలో। అలాగే ఈ యొక్క లగ్నాధిపతి అయినటువంటి కుజుడు, వృశ్చిక లగ్నానికి అధిపతి కుజుడు, ఈ కుజుడు ఎక్కడున్నాడు? 3వ స్థానంలో మకర రాశిలో ఉన్నాడు। మకర రాశి కుజుడికి ఉచ్చస్థితి అంటే బలమైనటువంటి స్థానం। ఈ లగ్నాధిపతి వెళ్ళి బలమైన స్థానంలో కూర్చుంటే ఎలా ఉంటుంది? కుజుడు ధైర్యకారకుడు। అలాగే లగ్నాధిపతి ఉచ్చస్థితిలో ఉంటే ఆయనే పోయి బలమైన స్థానంలో కూర్చుంటే ఎలా ఉంటుందంటే ఏదైనా సాధించేటువంటి వరకు కూడా ఆయన నిద్రపోడు। అలాగే ఆయన జాతకంలో ఫర్ సపోజ్ ఆయనకి రాజకీయంలో సీఎం అయ్యేటువంటి అవకాశం లేదు, అయినా కానీ సాధించే వరకు నిద్రపోడు, సీఎం అయ్యే వరకు కూడా నిద్రపోడు। ఆయన అనుకుంటే నేను సీఎం అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఎన్ని ఆటంకులున్నా సాధిస్తాడు। ఎందుకంటే లగ్నాధిపతి కుజుడు ధైర్యకారకుడు, అలాగే లగ్నాధిపతి ఉచ్చస్థితిలో బలమైన స్థానంలో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ అనుకుంటే ఆయన సాధిస్తాడు। ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన సాధించే వరకు నిద్రపోడు। అలాగే ధైర్యకారకుడైనటువంటి కుజుడు ఉచ్చస్థితిలో ఉండటం వలన ధైర్యంగా దూసుకెళ్ళిపోతాడు ముందుకి, రాకెట్ లాగా। ఆయన ఎవరికి భయపడ్డు, తొణకడు, వణకడు, అటువంటి ధైర్యకారకుడు కుజుడు। ఈ యొక్క మకర రాశి చలరాశిలో రాహువు బలంగా ఉంటాడు। అలాగే రాహుకి చంద్రుడు అంటే బాగా ఇష్టం, ఎందుకంటే మింగేస్తాడు కదా, అటువంటి చంద్రుడితో కలుస్తున్నాడు। కానీ చంద్రుడు హీనచంద్రుడు అయితే రాహువు మింగేస్తాడు। కానీ ఇక్కడ చంద్రుడు ఆయన భాద్రపద శుద్ధ ద్వాదశి రోజు జన్మించారు కాబట్టి చంద్రుడు పూర్ణచంద్రుడితో మకర రాశిలో ఉన్నటువంటి రాహువు కలిసి ఉండడం వలన చంద్రుడు బాగా ఎక్కువగా ఈ రాహుకి చెడు గుణాలు కాస్త మంచి గుణాలై మంచి చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది। రాహు కూడా యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహంగా ఇక్కడ మారింది। రాహు పాపగ్రహం అయినా కానీ చంద్రుడితో కలుసున్నా కూడా మంచి చేసేటువంటి, మంచి ఆలోచనలు కలిగించేటువంటి గుణాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటాడు రాహు। అయితే చంద్రుడు మనసు కారకుడు కాబట్టి ఈ కొంచెం కుజుడు రాహుతో కలవడం వలన, అలాగే కేతు దృష్టి ఉండడం వలన కొంచెం మానసికంగా డిప్రెషన్కి గురయ్యేటువంటి అవకాశాలు పవన్ కళ్యాణ్ గారికి ఉంటాయి। అదొక చిన్న సమస్య పవన్ కళ్యాణ్ గారి జాతకంలో ఉంది। ఎక్కువగా చిన్న విషయాన్ని ఎక్కువగా డీప్గా వెళ్ళిపోయి బాగా ఆలోచించి బాధపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ యొక్క ఆలోచనలను కూడా, ఆ డిప్రెషన్ కూడా జయిస్తాడు। ఎందుకు అంటే పూర్ణచంద్రుడు కాబట్టి జయిస్తాడు, ఎక్కువగా జయించి ఆలోచనలను జయించి ముందుకు వెళ్ళిపోతాడు। అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి డీప్గా డిప్రెషన్కి వెళ్ళి బాధపడిపోయి ఇక ముందుకు వెళ్ళలేనేమో అనేటువంటి విషయాల్ని వదిలేసి డీప్గా వెళ్ళిపోయినా కూడా ఆలోచనలను జయించి ముందుకు వెళ్ళిపోయేటువంటి వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారిది। రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ గారి జీవితం ఎలా ఉంటుంది అంటే వృత్తి స్థానంలో రవి, శుక్రుడు, బుధుడు ముగ్గురు ఉన్నారు దశమ స్థానంలో।
శుక్రుడు ఉండటం వలన కళారంగంలో ఎక్కువగా ఆయన ఉండడం జరిగింది. అలాగే దశమ స్థానంలో బుధాధిపత్య యోగం కలిసింది. అంటే రవి దశమంలో ఉన్నాడు. రవి అంటే రాజు, అలాగే బుధుడు అంటే మంత్రి. ఈ యొక్క బుధ ఆదిత్యుడు అంటే బుధుడు ఆదిత్యుడు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. బుధాదిత్య యోగం కూడా వచ్చింది. అలాగే ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారికి చంద్రమంగళ యోగం కూడా పెట్టింది. కుజుడు చంద్రుడు కలిసి ఉంటే, అంటే కుజుడికి ఉచ్చస్థితినటువంటి మకర రాశిలో ఉండి చంద్రుడు కలిసి ఉండడం వలన చంద్రమంగళ యోగం అంటారు దీన్ని. ఈ యొక్క చంద్రమంగళ యోగం పట్టింది. అలాగే బుధాధిపత్య యోగం కూడా పట్టింది. కాబట్టి ఇక రాజకీయంలో ఆయన ప్రత్యక్షంగా ఉండేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా రాజకీయంలో మంచి పొజిషన్లో ఉంటారు. అయితే మరి 2019లో జరిగిన ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారండి పవన్ కళ్యాణ్ గారు? ఒక్క సీటు కూడా సంపాదించలేకపోయారు. ఎందుకండి అంటే 2019లో శని మకర రాశిలో ఉన్నాడు. అంటే ఏలినాడు శని నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారికి. గత 5 సంవత్సరాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏలినాడు శని ప్రభావం వల్ల బాధపడుతున్నాడు. అలాగే గురువు కూడా నీచ స్థితి. ఈ యొక్క మకర రాశిలో గురువుకి నీచ బలంగా ఉండడు గురువు. కాబట్టి మకర రాశిలో గురువు ఉన్నా ఆయన బలంగా ఇవ్వలేకపోయాడు. అప్పుడు 2019లో ఎన్నికలు జరిగినప్పుడు శని బలంగా లేడు, గురు బలం లేదు. అందువలనే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు, అవమానాలు పడ్డారు. ఇంకా 2.5 సంవత్సరాలు ఆయన అవమానాలు పడాలి. ఎందుకంటే ఏలినాడు శని ప్రభావం అలా ఉంది. అయితే 2024 వచ్చేసరికి ఏలినాడు శని ప్రభావం తగ్గిపోతుంది. ఆయన తృతీయ స్థానంలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే గురువు కూడా 2024లో పంచమ స్థానంలోకి వెళ్ళిపోయి గురు దృష్టి పడుతుంది మకర రాశి పైన. ఈ 2 విషయాల వలన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎన్నికల్లో అదే సీఎం కాకపోయినా కనీసం మంచి పొజిషన్లో ఉండేటువంటి రాజకీయంగా బలమైనటువంటి స్థానంలో ఉండేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. మంచి సీట్లు సంపాదించుకునేటువంటి అవకాశం కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఇది కేవలం నా అంచనా. ఆయన మనకి ఇంటర్నెట్లో దొరికినటువంటి సమాచారం మేరకు ఆయన జాతక కుండలి ప్రకారం నేను చెప్పినటువంటి జాతకం. ఇది నా అంచనా మాత్రమే. చూద్దాం మరి నా అంచనా నిజమవుతుందా కాదా అనేటువంటిది నేను కూడా ఎదురు చూస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.